నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 28, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము ఉదయం 6 గంటల 18 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 31 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 45 నిమిషముల నుంచి 1 గంట 33 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 29 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 28 మార్చి 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి అనుకూలంగా కొత్త పనులు విజయవంతమవుతాయి. ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ రుగ్మతలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చాలా అన్యోన్యంగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. పరిహారము వినాయక పూజ తప్పనిసరిగా చేసుకోండి. గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ధరించండి. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. దాన్ని ధరించి ఏ నిర్ణయమైనా తప్పనిసరిగా తీసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకూలము. అప్పులు తిరిగి వచ్చేస్తాయి. మీకు గతంలో ఏమైనా అప్పులు ఇచ్చి ఉండి తిరిగి రాకపోయిన పరిస్థితి ఉంటే కనుక అవి ఈ రోజు మీ చేతికి అందుతాయి. ఆర్థికంగా చూసినట్టయితే ఖర్చులను తప్పనిసరిగా అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యపరంగా శరీరం బలహీనంగా ఉంటుంది. నిరాశ, నిస్సత్తువ, మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా ప్రార్థించుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలం ఏమిటంటే ప్రయాణాల్లో అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరుండే ప్రదేశాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా చూసినట్టయితే మీ యొక్క ఆదాయ మార్గాలు 4 మార్గాలుగాను ఎక్కువగా వస్తుంది. అన్ని వైపుల నుంచి ధనము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడిని తగ్గించుకోండి. చిన్న చిన్న అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకూలము. ఏ పని చేపట్టినా కార్యం జయమవుతుంది. తలపెట్టిన కార్యాలు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న రుగ్మతలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో శివాభిషేకం చేయించుకోవడం కానీ శివుడికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలత ఏంటంటే మీరు ఏ పని చేపట్టినా, ఏ రంగంలో ఉన్నవారైనా ఏ పని చేపట్టినా ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే కొత్త కొత్త ఆదాయ మార్గాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు కానీ జపాన్ని కానీ చేసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అనుకూలత
కోర్టు వ్యవహారాలు సంబంధించినవి కానీ, ఏదైనా పెండింగ్ పడిపోయినవి కానీ, ఆగిపోయిన పనులు కానీ ఈ రోజు ముందుకు నడిచే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరంగా మితమైన ఖర్చులు పెట్టుకోండి. ఎక్కువ ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. రుణాలకు వెళ్లే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మోకాళ్ళకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి. చంద్రుడి మంత్రము, చిన్ని మంత్రం చెప్తాను, 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం సోం సోమాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అనుకూలతలు, మీరు ఏ పని చేసినా ఈ రోజు విజయం సాధిస్తారు కాబట్టి తక్షణమే మీరు మంచి మంచి పనులు చేపట్టే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళైనా ఏ పని చేపట్టినా ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. తక్షణమే ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. ఆ డబ్బుకు సంబంధించినటువంటి అంటే వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఆకస్మిక ధన రావడము, ఏదైనా వస్తువులు కొనుక్కోవడము, ఈ రకంగా ధనానికి సంబంధించి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే ఏదైనా ప్రణాళిక వేసుకోండి, ఆ దిశగా ప్రయత్నం చేయండి. అది ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోటుకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఎక్కువ అవ్వడము, విపరీతంగా ఉండడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. 108 సార్లు చదవలేము అని అనుకున్న వాళ్ళు 16 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకూలము, దూర ప్రయాణాల్లో మీకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆ దూర ప్రయాణాల వల్ల ఉత్తరోత్తర లాభాలు కలిగే అవకాశం ఉంది. దానితో పాటు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీరు అనుకున్న పనులు ఈ రోజు అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఏదైనా మంచి పనులు అనుకుంటే కనుక దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఆర్థికంగా చూసినట్టయితే ఈరోజు ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర దుర్వినియోగం కనబడుతోంది. డబ్బులు పొదుపు చేసే పరిస్థితి చూసుకోండి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఈ రోజు మానేసి మరుసటి రోజుకు ప్రయత్నం చేసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నష్టాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఏమీ లేవు, కానీ మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము, హనుమాన్ చాలీసాని 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదివే ప్రయత్నం చేయండి. హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి అవుతుంది. అప్రయత్నంగా మీకు తెలియకుండానే కార్యాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఏదైనా పని చేయాలి అంటే, మీకు ఆగిపోయిన పనులు చేసుకోవాలన్నా కానీ ఏ ప్రయత్నం చేసినా ఈ రోజు మీరు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఖర్చులను మాత్రము, అనవసర ఖర్చులు ఆకస్మికంగా వచ్చే అవకాశము, మీ ప్రణాళికలో ఆ ఖర్చు లేదు అయినప్పటికీ అది ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సమస్యలు నడుముకు సంబంధించి, ఎముకలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థన చేసుకోండి. ద్రామ్ అంటే మంత్రం కూడా చెప్తున్నాను, ఆ మంత్రమైనా సరే తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా సరే తప్పనిసరిగా మంచి ప్రయత్నం చేసే పని పెట్టుకోండి. పెట్టుబడులు పెట్టుకోండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కని ఆరోగ్యం ఈ రోజు మీ వంతు అవుతుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి వాతావరణం కనబడుతోంది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, భూమి వస్తు వాహన యోగం కనబడుతోంది. దాని తగ్గ ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని మంత్రాన్ని తప్పనిసరిగా ఈ రోజు 108 సార్లు చదువుకోండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని కానీ, లేదా శని గాయత్రిని కానీ తప్పనిసరిగా చదువుకోండి. శని గాయత్రి 19 సార్లు, శనీశ్వరుడి మంత్రము 108 సార్లు తక్కువ కాకుండా చదువుకోండి. శనీశ్వరుడి ఆలయ దర్శనం చేసి మీ వంతుగా స్వామివారికి ఏదైనా
నైవేద్యాన్ని సమర్పించుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఇలా అన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా చక్కని రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆర్థికంగా చూసినట్టయితే మీరు ఊహించని లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా ధనపరమైన లావాదేవీలు చేసుకోవడానికి ఈ రోజు చక్కని రోజు. ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అభిషేకం కానీ, అర్చన కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా చూసినట్టయితే ధనలాభాలు కలుగుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీలు, షుగర్లు, ఇలా దీర్ఘకాలికమైన వ్యాధులు కానీ, రుగ్మతలు కానీ ఉన్నవాళ్ళు, గుండెకి సంబంధించిన ఏదైనా కానీ అనారోగ్య సూచనలతో అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి ఈ రోజు మరింత తీవ్రతర అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా అస్సలు బాలేదు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు, ఈ 2 రోజులు తప్పనిసరిగా గురు సంబంధిత ఆలయాలను దర్శించి మీ యొక్క అనారోగ్య సూచన అంటే అనారోగ్యం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సమస్యను స్వామివారికి విన్నవించండి. ఏదైనా గురు సంబంధిత ఆలయాలు, షిరిడి సాయిబాబా వారు కావచ్చు, దక్షిణామూర్తి వారు కావచ్చు, ఇలాగ గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. అక్కడ మీ కష్టాన్ని చెప్పుకోండి. ఎవరైనా పేదవారికి కానీ, గుడి ముందు ఉన్నవారికి కానీ మీ యథాశక్తి ఒక ఆహార పొట్లం కానీ లేదా ధనాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.